వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది అనే అంశం మీద ఒక టాపిక్ అయితే, రెండో టాపిక్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న డ్రామా. అసలు బీసీలకు నిజంగా ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది వాస్తవాలతో కూడిన సమగ్రమైన వివరణ. మూడో విషయం, రాష్ట్రాన్ని ఈరోజు కాటేస్తా ఉన్న గంజాయి సమస్య. ఏకంగా పోలీసుల్ని గంజాయి అమ్మడానికి, గంజాయి విక్రయించడానికి, గంజాయితో డీల్ చేయడానికి ఏకంగా పోలీసులే పాత్రదారులై రాష్ట్రంలో ఏ మాదిరిగా దిగజారిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో వాటికి సంబంధించిన వాస్తవాలు విషయాల మీద మూడో సబ్జెక్టు ఈరోజు టచ్ చేస్తాం. మొదటి సబ్జెక్టుకి సంబంధించి కరువుకు సంబంధించి కరువుతో మొదలెడదాం. ఇవాళ రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉంది అన్నది మొట్టమొదటిగా అందరం కూడా ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి కరువు తీవ్రతలో చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు మీద ఆ తర్వాత అందరికీ కూడా అర్థమవుతుంది ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనే దాని మీద. ఇంత తీవ్రంగా కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల 25, 26, 26 తారీఖుల దాకా తీసుకుంటే, జూన్, జూలై, ఆగస్ట్ 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తా ఉన్నా కూడా కోస్తా ఆంధ్రాలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తా ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏది కూడా చేస్తూ అడుగులు పడలేదు. జూన్ నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జూన్ నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో 688 మండలాలకు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, 688 మండలాలకు గాను రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే 91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. వర్షాలు లేక ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు అని మాజీ సీఎం జగన్ అంటున్నారు. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు?